స్వాగతం. మార్కాపురం జిల్లా దొర్నాల మండలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దొర్నాల పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ శివ కోటేశ్వరరావు శ్రీశైలం వెళ్లే భక్తులకు చలివేంద్రం చల్లని మజ్జిగ భక్తుల కోసం సేద తీరేందుకు టెంట్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ దొర్నాల మీదుగా లక్షలాది మంది భక్తులు ఈ మార్గం నుంచి వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల సౌకర్యార్థం పంచాయతీ నుండి ఎప్పటికప్పుడు శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, టెంపరవరీగా టాయిలెట్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశామన్నారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనకి మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో కొలువొందినటువంటి శ్రీ భ్రవరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారు శ్రీశైలంలో కొలువొంది ఉండటం మనమందరము చేసుకున్నటువంటి దొర్నాల ప్రజలంతా కూడా చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం. దిగువ శ్రీశైలంగా పేరున్నటువంటి దొర్నాల మీదుగా ఎంతోమంది లక్షలాది మంది భక్తులు ఈ దొర్నాల నుంచే వెళ్ళవలసి ఉన్నది. వారికి ప్రభుత్వ అధికారుల నుండి ఎటువంటి వెళ్ళే మార్గం మధ్యలో ఈ దొర్నాలు ఉంది కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం వారు ముందుగా గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నుండి ఎప్పటికప్పుడు శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం, అలాగే వచ్చేటువంటి భక్తులకి తాగునీటి సదుపాయం కల్పించడం, అలాగే వారికి టెంపరీగా టాయిలెట్స్ సదుపాయం కూడా కల్పించడం, అలాగే ఎవరైనా నడిచి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, కొద్దిసేపు సేదరిద్దామనుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, నైట్ పార్కింగ్ స్టే చేసే వ్యక్తులకు కావచ్చు, బస్ చేయడానికి వీలుగా వారికి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది లక్షలాది మంది భక్తులకు కూడా ఈ 2 రోజుల భాగంలో భోజన సదుపాయం కూడా అందరికీ మనకు అన్నదాన సత్రాల రూపంలో కావచ్చు, మన దగ్గర ఉండేటువంటి ఇస్కాన్ టెంపుల్ వారు అరేంజ్ చేసినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ వినియోగించుకొని హ్యాపీగా శ్రీ మల్లికార్జున స్వామివారిని మరియు మన తల్లిగారైనటువంటి భ్రవరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని ఇద్దరిని దర్శించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ మేమంతా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.